ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇప్పటికే దాదాపు నియోజకవర్గం అంతా ఒక్కసారి చుట్టేసిన అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి ఇవాళ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి తోడయ్యారు. ఇరువురు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా చేరికల ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. బేల మండలంలోని కొగ్దూర్, మాంగ్రూడ్, శంషాబాద్, మొహమ్మద్పూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వారికి గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించాయి. కాంగ్రెస్ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని, ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద బెస్ట్ అని, అందుకే తాను ఈ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తోనే సాధ్యమని, అందుకే చేతి గుర్తు కోటేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ కేవలం ధరలు పెంచడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలకు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తాము గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీకి ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. अभी कांग्रेस पार्टी की तरफ से आत्म सुगलता को जीता रहा है। अभी कैसे भी आत्म सुगलता अभी सर्वे में बहुत आगे है, 1 लाख मेजॉरिटी से जीतने के लिए तैयार है, मगर हम ये मेजॉरिटी को 3 लाख तक लेके जाना है। रेवंत रेड्डी साहब हमारा कांग्रेस पार्टी का सरकार बने हैं हम, और कांग्रेस पार्टी हमारा गारंटी पूरा लागू कर रहे। सीएम साहब देखते रहे हार गए, मगर फिर भी पार्लियामेंट में मेजॉरिटी लाए बोल के हम लोग उनको रेफरेंस कर सकते, दरखास्त कर सकते, वो आपके हाथ में है। और आपके मालूम है सरकार 5 साल तक रहने वाले हैं, कांग्रेस पार्टी सरकार। जैसे हम लोग पूरा लोग जिससे पहले टीआरएस में था, पीडीपी में था, आप लोग आदम किया गया। मेरे भी 3 टाइम एमपी में चुनाव में जीता है, मेरे को साइकिल निशान पे जीता है, घर का निशान जीता है, मगर बदल हो गए। परिस्थिति कैसा है, बदल गए पूरा। जो डबल बेडरूम देंगे बोल के हम लोग हमारे से भाषण दे दिए, ये डबल बेडरूम भी नहीं हुआ। दलित का मुख्यमंत्री करेंगे बोल के हम लोग बोले, ये नहीं हुआ। एक बार वचन देने के बाद नहीं निभाए तो गांव में आप लोग पूछ सकते क्या भाई आए चले गए बोले बोल के, वैसे नहीं था। मैं जो बोले ऑटोमेटिक हुआ था।